డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులపై పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ తరపున ప్రముఖ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. కేసును టిమ్ కింగ్ స్టబ్ కసీవా తరపు న్యాయవాదులు వాదించారు. కోర్టుకు చాలా మంది ప్రముఖులు వచ్చారని సాయి దీపక్ చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో వేదికగా రెచ్చిపోతున్నారని అన్నారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని మెటా, గూగుల్, ఎక్స్లను కోర్టు ఆదేశించిందని అంటున్న సాయి దీపక్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. ఢిల్లీ హైకోర్టులో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కోర్టు కేసు చాలా ఒక బిగ్ బ్రేకింగ్. చాలామంది ఇప్పటికీ కూడా నటీనటులు అనుకోవచ్చు, చాలామంది ఢిల్లీ హైకోర్టుని కూడా అంటే వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే విధంగా అంటే చాలామంది కూడా ఢిల్లీ హైకోర్టుకి రావడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా కేసుకి సంబంధించి అంటే తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా సంబంధించినటువంటి మ్యాటర్ మీద ఈరోజు ఢిల్లీ హైకోర్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాని మీద ప్రముఖ న్యాయవాది సాయి దీపక్ గారు ఆ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు వినిపించారు. ఇప్పుడు మనతో పాటు సాయి దీపక్ గారు ఇక్కడ ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. టుడే అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పిటిషన్ ఏంటి సార్, అసలు మ్యాటర్ ఏంటి? అంటే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఢిల్లీ హైకోర్టులో సెలబ్రిటీస్ చాలామంది ఇక్కడ వచ్చి సూట్స్ ఫైల్ చేయడం మొదలుపెట్టారు. బేసిక్లీ వాళ్ళ పర్సనాలిటీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే ఇది క్రిటిసిజం నుంచి కాపాడుకోవడానికి కాదు, కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సెలబ్రిటీస్ పేరుతో మర్చెండైజ్ అమ్ముతారు, లేకపోతే దే రన్ ఫేక్ పేజెస్. ఫ్యాన్ పేజ్ అని దాంట్లో రాసి ఉండదు, కానీ వాళ్ళ పేరు, ఫోటో అంతా ఉంటుంది ఆఫ్ ది సెలబ్రిటీ. దెన్ అక్కడ నుంచి వాళ్ళు కమెంట్ రాస్తారు, అండ్ దట్ కుడ్ ల్యాండ్ ద సెలబ్రిటీ ఇంటూ ట్రబుల్. వీళ్ళ పేరుతో అది వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ వాళ్ళు చెప్పుండరు అది. సో దీన్ని పర్సనాలిటీ రైట్స్ అని చెప్పి ఒక పెద్ద దీనికి ఒక లెట్స్ ఒక బాస్కెట్ ఆఫ్ రైట్స్ ఉంది. ఇది మీరు యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రైవసీ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, బౌద్ధిక సంపద. అలా పెట్టుకోండి ఇది. సో ఇంతకుముందు నాగార్జున గారు వచ్చారు, లాస్ట్ వీక్ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు, ఇన్ఫ్యాక్ట్ ఈ రోజే సునీల్ గవాస్కర్ గారు వచ్చారు, ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ వాళ్ళందరూ వచ్చారు. సో ఢిల్లీ హైకోర్టు ఏం చేస్తుందంటే ఇట్ పాసెస్ అన్ ఆర్డర్. బేసిక్లీ ఇలాంటి సోషల్ మీడియా వెబ్సైట్స్లో డెఫమేటరీ ట్రోల్స్ ఉంటారు చాలామంది, ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దాంట్లో సోషల్ మీడియాలో పోస్ట్ రాస్తుంటారు. ఇఫ్ ఇట్స్ అ క్రిటిసిజం బేస్డ్ ఆన్ సంథింగ్ దెన్ దట్స్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. సో ఇట్ ఇస్ నాట్ మెంట్ టు స్టాప్ పొలిటికల్ క్రిటిసిజం. కానీ ఇఫ్ ఇట్ ఇస్ ఎయిదర్ డెఫమేటరీ ఆర్ ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ సేల్ ఆఫ్ గుడ్స్ ఆయన పేరు యూస్ చేసుకుంటూ, అలాంటి విషయాల్లో ఇది ద కోర్ట్ హ్యాస్ ద పవర్ టు పాస్ ఆర్డర్స్. సో ఇట్స్ అ ప్లెయిన్ అండ్ సింపుల్ సూట్. బేసిక్లీ ఇది ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ యూజింగ్ హిజ్ నేమ్ ఇన్ వన్ వే ఆర్ అనదర్, ఆయన ఫోటోతో లేకపోతే ఆయన పేరుతో, అది ఫేస్బుక్లో ఉండొచ్చు, ట్విట్టర్లో ఉండొచ్చు, లేదా ఎక్స్లో ఉండొచ్చు, లేకపోతే అమెజాన్లో యుల్ ఫైండ్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్లో. దాన్ని ఆపడానికి ఇది దిస్ వాస్ అ సూట్ దట్ ఇస్ ఫైల్డ్. సో ఆయన కోర్టుకు వచ్చే ముందు హీ హడ్ ఆల్రెడీ సెంట్ అ లీగల్ నోటీస్ టు అట్లీస్ట్ 4 or 5 ప్లాట్ఫామ్స్ ఇది తీసేయమని చెప్పి. అండ్ దిస్ ఇస్ లీగలీ పర్మిసిబుల్, చాలా మంది చేస్తారు. సో అది చేసిన తర్వాత కొన్ని ప్లాట్ఫామ్స్ తీసాయి, కొన్ని ప్లాట్ఫామ్స్ తీయలేదు. సో దట్ ఈస్ వై ఆయన కోర్టుకు వచ్చి కోర్ట్ డైరెక్షన్ ఇస్తే ఇది బెటర్ అని చెప్పి హీ హెస్ కమ్ టు కోర్ట్. సో బ్లాంకెట్ ఆర్డర్ పాస్ చేయలేదు కోర్ట్. కోర్ట్ హెస్ పాస్డ్ ఎ వెరీ క్లియర్ నువాన్స్డ్ ఆర్డర్ అండ్ ద మ్యాటర్ ఇస్ అగైన్ లిస్టెడ్ ఆన్ 22nd December. అంటే ఇంతకుముందు కోర్టుకు రాకుండా ముందుగా ఇప్పుడు మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందే వాళ్ళకి నోటీసులు అంటే ఈ విధంగా వాటిని డిలీట్ చేయమని కూడా అడిగారు, కానీ ఎలాంటి ఇది కూడా డిలీట్ చేయలేదు ఇప్పటి వరకు. అలా కాదు. సో ఇంటర్మీడియరీ రూల్స్ ఒక గైడ్ లైన్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉందండి. ఇప్పుడు సపోజ్ నా గురించి ఎవరైనా ఎక్కడైనా రాశారనుకోండి, ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ ప్లెయిన్ అండ్ సింపుల్ క్రిటిసిజం నా పొజిషన్ పైన, దెన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ బికాస్ దట్ ఈస్ ఫ్రీ స్పీచ్. కానీ వాళ్ళు ఇది బేసిస్ లేకుండా ఏదైనా అలిగేషన్స్ చేశారనుకోండి, సో యూ కెన్ రైట్ అ కంప్లైంట్ టు ద ప్లాట్ఫామ్ సేయింగ్ ఇది తీయండి అని చెప్పి. సో దట్స్ వాట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ హెస్ డన్. ఆయన ఇన్ఫాక్ట్ కోర్టుకు వచ్చే ముందు వాళ్ళకి ఐ థింక్ ఆన్ ద 29th of November ఈ కంప్లైంట్ ఇచ్చేశారు. Some people responded to the complaint, they removed it, some people did not. So ఒక్కరొక్కరు వెనకాల మీరు వెళ్ళలేరు కదా. సో ఒక బ్లాంకెట్ ఆర్డర్ రావాలి, అట్లీస్ట్ ఒక క్లియర్ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ బేసిస్లో మీరు వాళ్ళకి రాయొచ్చు ఇది తీసేయమని చెప్పి. సో అందుకే ఆయన కోర్టుకు వచ్చారు. అంటే మిమ్మల్ని ఎప్పుడు కన్సల్ట్ అయ్యారు అంటే ఈ టాపిక్ మీద? అలా కాదండి. సో నాకు పవన్ కళ్యాణ్ గారికి దీంట్లో డైరెక్ట్ యాక్చువల్లీ నో కమ్యూనికేషన్. ఎందుకంటే ఐఎమ్ సీనియర్ అడ్వకేట్. సో హీ ఈస్ సపోజ్ టు కమ్ త్రూ సాలిసిటర్స్. సో దిస్ సూట్ దిస్ వాస్ ఫైల్డ్ త్రూ KSK, which is law firm based out of both Delhi and Mumbai.
So it's called King, Stubb and Kasiva. Yeah. So they are the solicitors in this firm, in this matter. The meaning is వకాలత్నామా వీళ్ళకి ఇచ్చారు, నన్ను ఆర్గ్యూ చేయడానికి తీసుకెళ్లారు. సో ద ఇంటరాక్షన్ హెస్ బీన్ బిట్వీన్ హిస్ టీమ్ అండ్ దిస్ లా ఫర్మ్, అండ్ ఐ హావ్ బీన్ ఎంగేజ్ టు ఆర్గ్యూ. ఐ హావ్ నాట్ హ్యాడ్ అ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ మిస్టర్ పవన్ కళ్యాణ్ దిస్ మ్యాటర్. సార్, లాస్ట్ మనకు చాలా మంది నటీనటులు కూడా వచ్చారు ఢిల్లీ హైకోర్టుకి, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని. ఆ కేసుల్లో ఎలాంటి రిజల్ట్ వచ్చింది? వాళ్ళకి ఏదైనా పాజిటివ్గా అంటే రెస్పాన్సింగ్ ఏదైనా సోషల్ మీడియా నుంచి ఎలాంటిది ఉంది? ఈ రోజు ఆర్డర్ ముందు ఆల్రెడీ ఐ థింక్ అట్లీస్ట్ 7 to 8 ఆర్డర్స్ ఇలాగే పాస్ చేశారు హైకోర్టు. సో దేర్ ఇస్ నాట్ టూ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. సో ఇది ఏదో ఒక సెపరేట్ ట్రీట్మెంట్ దీనికి ఇవ్వలేదు. మిగతా ఉన్న litigants కి ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో, వాట్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ హ్యావ్ బీన్ పాస్డ్, దట్స్ ద వెరీ సేమ్ ఆర్డర్ దట్స్ బీన్ పాస్డ్ ఫర్ హిమ్. సో ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ హెస్ బీన్ ఎక్స్టెండెడ్ బికాస్ ఆఫ్ హిస్ పొజిషన్. సో సునీల్ గవాస్కర్ గారికి, సల్మాన్ ఖాన్ గారికి, దెన్ అమితాబ్ బచ్చన్, వీళ్ళందరికీ ఏం రైట్స్ ఇచ్చారో, ఏం ప్రొటెక్షన్ ఇచ్చారో అది ఈయనకి కూడా ఇచ్చారు. అజయ్ దేవగన్ ఇష్యూ కూడా వచ్చింది లాస్ట్ కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్. బట్ దానికి సంబంధించినటువంటిది కూడా ఏదైతే కోర్టు ఆదేశాలు జారీ చేసింది, బట్ దాంట్లో మాత్రం ఇంకా కొంత రిప్లై అక్కడ సోషల్ మీడియా నుంచి రాలేదు అన్నటువంటి వాదనలు కూడా వినపడుతుంది. సో రీజన్ ఏంటంటే కోర్టు ఏం చెప్తుందంటే, మీరు కోర్టుకు వచ్చే ముందు ఫస్ట్ మీరు మీ తరపున ఒక నోటీస్ పంపించండి, దానికి రెస్పాన్స్ రాకపోతే మీరు కోర్టుకు రండి అని చెప్పి కోర్టు చెప్తుంది. సో అజయ్ దేవ్గన్ ఆర్డర్లో పారా 56లో ఇలాంటి ఒక డైరెక్షన్ ఇచ్చారు కోర్టు. ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ కింద మీరు యూ కెన్ సెండ్ దీస్ కంప్లైంట్స్ ఫస్ట్. వాళ్ళకి టైం ఇవ్వండి రెస్పాండ్ చేయడానికి. వాళ్ళు సపోజ్ రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఇప్పుడు కోర్టుకు రండి అని చెప్పి. సో ద గుడ్ పార్ట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారి టీం ఏం చేశారంటే, వాళ్ళు నోటీస్ పంపించేశారు ఫస్ట్ బిఫోర్ కమింగ్ టు కోర్ట్. కొంతమంది రెస్పాండ్ చేశారు, కొంతమంది చేయలేదు. సో లెట్స్ అస్యూమ్ మీరు ట్విట్టర్కి రాస్తున్నారు, లేకపోతే యూఆర్ రైటింగ్ టు మెటా ఆర్ ఎనీబడి ఎల్స్, దోస్ కంపెనీస్ విల్ రెస్పాండ్. బట్ పేరు లేకుండా అనానిమస్ ట్రోల్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? అండ్ సమ్ ఆఫ్ దీస్ వెబ్సైట్స్ ఎలా ఉంటాయంటే, దానికి కాంటాక్ట్ అడ్రస్ ఉండదు, ఈమెయిల్ అడ్రస్ ఉండదు, యూ డోంట్ నో హూ ఆర్ యూ సపోజ్ టు రీచ్ అవుట్ టు ఫర్ అ కంప్లైంట్, దే వోంట్ హ్యావ్ అ గ్రీవాన్స్ అడ్రస్ ఇన్ పోర్టల్, అలాంటివి ఉండవు. సో ఫర్ దాట్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ద కోర్ట్ డైరెక్ట్స్, బికాస్ ఇఫ్ ద ప్లాట్ఫామ్ ఓనర్ ఆయన తీయకపోతే మీరు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డైరెక్షన్ ఇచ్చి అది మొత్తం ఆ వెబ్సైట్ని టేక్ డౌన్ చేయొచ్చు. దట్ ఈస్ అ స్పెసిఫిక్ ప్రొసీజర్ అండ్ ది ఐటీ యాక్ట్. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఇట్స్ సెక్షన్ 69A. సో వాట్ హీ హెస్ డన్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ బ్యాలెన్స్డ్ అప్రోచ్. He didn't directly approach the court. First, he sent a notice, and then he has come to the court, because you need an order which addresses all kinds of issues. లేకపోతే మీరు 10 మందికి మీరు నోటీసెస్ పంపిస్తూనే ఉంటారు. When will that issue end? And you can't keep sending links after links after links. So ఈ ఆర్డర్ ఉంటే ఏమవుతుందంటే, ఈవెన్ ప్లాట్ఫామ్స్ ఫ్యూచర్లో కొంచెం ఆలోచిస్తాయి ఇలాంటి కంటెంట్ని అప్లోడ్ చేసే ముందు. అండ్ ఈవెన్ పీపుల్ విల్ రియలైజ్, ఓకే దీనికి ఒక కాన్సిక్వెన్స్ ఉందని చెప్పి. సో ఓన్లీ ఆఫ్టర్ అ సిరీస్ ఆఫ్ ఆర్డర్స్ హ్యావ్ బీన్ పాస్డ్ ఫర్ అదర్ సెలబ్రిటీస్ హీ హస్ కమ్ టు కోర్ట్. సో ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ హీస్ బీన్ గివెన్ అన్ ఎక్సెప్షనల్ ట్రీట్మెంట్, బట్ హీ హస్ టేకెన్ అ వెరీ బ్యాలెన్స్డ్ అప్రోచ్. He has not said there will be removal of criticism, political criticism, nothing. Just plain and simple defamatory content or commercial content. Ante. ఎందుకు అంటే దాదాపు ఒక 4-5 months ఫస్ట్ ఈజ్ ఐశ్వర్య రాయ్ ఫస్ట్ విజిట్, అంటే తన హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు విజిట్ చేసింది. ఇంతకుముందు ఇలాంటి అంటే జస్టిస్ గురించి ఎవరు కూడా ఇంతకుముందు రాలేదా? అంటే ఐశ్వర్య రాయ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఇదంతా కూడా టోటల్గా అందరు కూడా దీని మీద ఇప్పుడు ఇది ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండి. ఇలాంటి రైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పి అందరికి ఇప్పుడే అర్థమవుతుంది. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్స్ప్లోషన్ ఉంది. ఇప్పుడు యూ విల్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫేక్ వెబ్సైట్స్. వాట్ ఈస్ వర్స్ ఇస్, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మార్ఫ్డ్ పిక్చర్స్ ఉంటాయి, ఏఐ వచ్చేసింది, సో ఫాల్స్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఈ చర్యలు తీసుకోకపోతే అది మళ్ళీ ఎక్స్ప్లోడ్ అవుతాయి. అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ ద డ్యామేజ్ ఇస్ టూ మచ్, మీ పేరు పాడైపోయిందంటే దెన్ ఇట్స్ డిఫికల్ట్ టు టర్న్ ద క్లాక్ బ్యాక్, బికాస్ మనీ ఈజ్ నాట్ అ సూటబుల్ కాంపన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ రెప్యుటేషన్. సింపుల్ లాజిక్ అదే. So it's a good thing that people have realized this, and it's a great thing that the Delhi High Court is showing the way. ఇది చెయ్యొచ్చు, ఇలా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చెయ్యకపోతే there is no responsibility of behavior on social media platforms. People should know దీనికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది, దీనికి ఒక ఫలితం ఉంటుంది, అండ్ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అది కొంచెం అందరికి తెలియాలి, అండ్ దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఈరోజు ఏదైతే ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించాక అంటే నెక్స్ట్ మనకి 22nd అనేసి ఇచ్చారు. బట్ ఎలాంటి అంటే ఈరోజు ఇచ్చినటువంటి కోర్టు తీర్పులో ఏ విధమైనటువంటిది జస్టిస్ ఇచ్చారు? ఏం చేశారంటే, ద ప్లెయింట్ దట్ హస్ బీన్ ఫైల్డ్, ద సూట్, దాన్ని కంప్లైంట్గా ట్రీట్ చేయమని చెప్పి ఆల్ ద ఇంటర్మీడియరీస్ హ్యావ్ బీన్ డైరెక్టెడ్. ద పిటిషన్ విల్ బీ కెప్ట్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్,
అండ్ 22nd డిసెంబర్లో ఏం చెక్ చేస్తారంటే ఎంతమంది కాంటెంట్ తీశారు, తీయకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా, క్యాన్ ఇట్ బీ ప్రొటెక్టెడ్ ఆర్ నాట్, ఆ క్వశ్చన్స్ అంతా అడ్రస్ చేసిన తర్వాత సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇదంతా కొంచెం ఆలోచించి ఒక చర్యలు తీసుకోవడానికి టైం ఇస్తున్నారు. దట్ ఈస్ మీరు ఫస్ట్ మీ వివేకాన్ని అప్లై చేయండి అండర్ ద లా. బట్ ఇఫ్ యూ డోంట్ రిమూవ్ వీ విల్ దెన్ పాస్ అన్ ఆర్డర్ ఆన్ 22nd of December. So Junior NTR Gari petition and Pawan Kalyan Gari petition, both of them are on the same day on the 22nd of December. Yeah, so that's what has happened. So time has been given for them to respond to each of these links. So offending links ఏమేమి ఉన్నాయో దాని లిస్ట్ we have given it to all the social media platforms. Now it's for them to take a decision. ఏదైతే ఈరోజు వాదనలు వినిపించాక దాదాపు మనకు December 22 అన్నది డేట్ పెట్టడం జరిగింది. ఏదైతే ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి విజువలేషన్స్ అనుకోవచ్చు, ఏదైతే వ్యక్తిగత గోప్యతకు అక్కడ మనకి ఎక్స్ వేదికగా అనుకోవచ్చు, తర్వాత గూగుల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా డిలీట్ చేయడానికి కొంత సమయం ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి వాదనలు మరి 22న కోర్టు ముందుకు రాబోతుంది. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో దిల్.